అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. అల్లు అర్జున్ అరెస్టును ప్రశంసించాలా లేక ఖండించాలా? ఇది తెలుసుకునే ముందు ఈ కేసు వివరాలను మనం తెలుసుకుందాం. పుష్ప 2 ది రూల్ ప్రీమియర్ షో డిసెంబర్ 4న ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో జరగగా అక్కడికి అల్లు అర్జున్ రావడం జరిగింది. దీంతో అక్కడ తోపులాట జరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఈ లాఠీ చార్జ్ వలనో లేదంటే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట వలనో ఒక మహిళ యొక్క కొడుకు అక్కడ స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఈ పరిణామంతో 35 సంవత్సరాలు కలిగినటువంటి ఆ మహిళ తన ప్రాణాలను విడిచింది. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రస్తుతం ఆయన ప్రమాదం నుండి బయటపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో ఆ మహిళ భర్త డిసెంబర్ 5న ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఓ కేసు నమోదైంది. ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై అలానే అల్లు అర్జున్ సెక్యూరిటీ పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్స్ 105 కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్, 118(1) వాలంటరీలీ కాసింగ్ RBW 35. ఈ కేసులతో ఈ రోజు ఉదయం చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు చిక్కడపల్లి ఏసీపీ ఎల్ రమేష్ కుమార్ కన్ఫర్మ్ కూడా చేయడం జరిగింది ఈ అరెస్ట్ ను. ఇప్పటికే ఈ కేసులో సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేశారు. వారికి 14 రోజుల రిమాండ్ ను కూడా విధించారు. అయితే ఈ విషయం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతుంది. ఎందుకంటే ఇదే విషయంపై కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేయడం జరిగింది. అయితే కామన్ మ్యాన్ ఎలా స్పందిస్తున్నాడంటే, ఒక కామన్ మ్యాన్ లా ఒక సెలబ్రిటీ అయినటువంటి అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ సర్కార్ ను వాళ్ళు సమర్థిస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్ ట్వీట్ ఒకసారి చూస్తే, Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers. I totally sympathize with the victims of the stampede, but who failed really? అంటే బాధితుల పక్షాన తాను ఉంటూనే ఈ సంఘటనకు కారణమైనటువంటి వారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. ట్రీటింగ్ అల్లు అర్జున్ గారు యాజ్ ఎ కామన్ క్రిమినల్ ఈజ్ అన్కాల్డ్ ఫర్, ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ he isn't directly responsible. దీనిపైన నేను స్పందించాలనుకుంటున్నా. అల్లు అర్జున్ ని ఒక కామన్ క్రిమినల్ లా ట్రీట్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా కేటీఆర్ ట్వీట్ చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. మన ఇండియాలో సెక్షన్స్ అన్ని కూడాను, కేసులన్నీ కూడాను ఒక కామన్ మ్యాన్ కి, ఒక సెలబ్రిటీకి, ఒక పొలిటీషియన్ కి ఎవరికైనా కూడా ఈక్వల్ గానే ఉంటుంది. కాబట్టి ఎవరినైనా అరెస్ట్ చేసే ప్రొసీజర్ ఒకేలా ఉండాలి. కానీ ఒక సెలబ్రిటీని ఇలా అరెస్ట్ చేయకూడదు అని కేటీఆర్ ఎవరు చెప్పడానికి? కేటీఆర్ కామన్ మ్యాన్ వైపు ఉన్నాడా లేదంటే సెలబ్రిటీల వైపు ఉన్నాడా? అసలు ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా రెస్పాండ్ అవ్వడం నిజంగా కూడా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పుడు కూడా కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే ఆలోచించాలి. కానీ ఇలా ఏదో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ప్రసన్నం చేసుకోవాలనో లేదంటే సినీ పరిశ్రమను ప్రసన్నం చేసుకోవాలనో ఈ ట్వీట్ చేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి వెంటనే కేటీఆర్ ఈ ట్వీట్ ను వెనక్కి తీసుకొని ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించాలని కోరుతున్నాం. దెర్ ఇస్ ఆల్వేస్ స్పేస్ ఫర్ రెస్పెక్ట్ అండ్ డిగ్నిఫైడ్ కండక్ట్. ఐ స్ట్రాంగ్లీ కండెమ్ ది హై హ్యాండెడ్ బిహేవియర్ ఆఫ్ గవర్నమెంట్ అంటూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఒక సెలబ్రిటీని అరెస్ట్ చేయాలి అంటే చాలా గట్స్ కావాలి. సామాన్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాల నుంచి ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ ఇప్పుడున్నది రేవంత్ కాంగ్రెస్ కాబట్టి ధైర్యం చేసి కామన్ మ్యాన్ లా అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి కామన్ మ్యాన్ లానే ఒక సెలబ్రిటీని కూడా ట్రీట్ చేస్తున్నందుకు ఒక కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇది చాలా హర్షించదగ్గ విషయం. సరే, ఆయన తప్పు చేశాడా లేదా అనేది అది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ కేసు నమోదైనప్పుడు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది. కాబట్టి ఒక కామన్ మ్యాన్ ను అరెస్ట్ చేసినట్లే అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. దీన్ని మనం అందరం కూడా ప్రశంసిద్దాం. సరే, తప్పు చేశారా లేదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అది మన పరిధిలో లేని అంశం కాబట్టి దానిపై మనం చర్చించాల్సిన అవసరం లేదు. అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ ను మాత్రం మనం ప్రభుత్వాన్ని ఈ విషయంలో ఖండించాలి. అక్కడ తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేనట్లుగా కనబడుతుంది. అక్కడ ప్రభుత్వం అలానే పోలీసుల నిర్లక్ష్యం కనబడుతుంది. దాన్ని ప్రశ్నిద్దాం. కేటీఆర్ కూడా దాన్ని ప్రశ్నిస్తే బాగుంటుంది. కానీ ఇలా కామన్ మ్యాన్ ను ఒకలా, సెలబ్రిటీని ఒకలా ట్రీట్ చేయాలని కోరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఆ ట్వీట్ ని వెనక్కి తీసుకొని
రేవంత్ సర్కార్ తీరును ప్రశంసిద్దాం. అలానే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని, పోలీసుల నిర్లక్ష్యాన్ని ఖండిద్దాం. ధన్యవాదాలు.